బాలయ్య బాలయ్య సూపర్ జోరయ్య. ఇప్పుడు ఎన్బీకేని చూసి ఇదే పాట పాడుకుంటున్నారు అభిమానులంతా. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అన్నట్టు 60+ లోనూ రఫ్ ఆడిస్తున్నారు నటసింహం. కొందరు హీరోలు ఒకేసారి 2 సినిమాలు చేయడానికి తంటాలు పడుతున్న ఈ టైంలో బాలయ్య మాత్రం ఎట్ ఏ టైం 4 సినిమాలు చేస్తున్నారు. మరి ఈ జోరు వెనుక రీజన్ ఏమంటారు? బాలయ్య జోరు చూస్తుంటే కుర్ర హీరోలకి కూడా దడపుడుతుంది. ఎందుకంటే వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారీయన. అందుకే 2025 సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చిన బాలయ్య డిసెంబర్లో అఖండ 2తో వచ్చారు. 2026లోనూ ఇదే జోరు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ సినిమా షూట్ వేగంగా జరుగుతోంది. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇందులో మాఫియా డాన్ గా నటిస్తున్నారు బాలయ్య. తాజాగా ఈ చిత్ర టీజర్ పై అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ప్లోజివ్ కాంటెంట్ ఇస్తామని చెప్పారు మేకర్స్. చాలా ఏళ్ల తరువాత మాఫియా నేపథ్యంలో బాలయ్య నటిస్తున్న సినిమా ఇది. వీరసింహారెడ్డిలోనే బాలయ్యను చాలా పవర్ఫుల్ గా చూపించిన గోపీచంద్ ఈసారి అంతకు మించి అంటున్నారు. మరోవైపు ఈ సినిమా చేస్తూనే కొరటాల శివ సినిమాకు కూడా ఓకే చెప్పారు ఎన్బీకే. ఈ సినిమా అప్డేట్ కూడా జూన్ 10నే రానుంది. సందేశంతో కూడిన కమర్షియల్ సబ్జెక్ట్ ని బాలయ్య కోసం సిద్ధం చేశారు కొరటాల. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జూన్ 10న రాబోతోంది. ఆగస్టు 2026 నాటికి గోపీచంద్ చిత్ర షూట్ పూర్తయ్యేలా చూసుకుంటున్నారు బాలయ్య. సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు కొరటాల మూవీ పూర్తి చేసి తక్కువ గ్యాప్లోనే 2 సినిమాలు తీసుకురావాలి అనేది బాలయ్య ప్లాన్. మరోవైపు విజయ్ కనకమెడల, వివేక్ ఆత్రేయ లాంటి కుర్ర దర్శకుల కథలు కూడా ఓకే చేసేశారు ఈ సీనియర్ హీరో. ఎలా చూసుకున్నా రాబోయే 2 ఏళ్లలో బాలయ్య నుంచి 4 సినిమాలు రాబోతున్నాయి.